అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. పర్మిషన్ ఇచ్చాను కదని గంటల కొద్దీ ముచ్చట్లు పెట్టుకుంటే కుదరదు. కరెక్ట్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, మాట్లాడి వచ్చేయండి. పదండి బాబు. సాయంత్రం దాకా ఇక్కడే తుడిచేలా ఉన్నావు, ముందెళ్ళి మేడం గారికి ఎత్తుడు. అమ్మ గౌరీ, నిన్ను ఈ స్థితిలో చూడ్డానికి అమ్మ ఆ దేవుడు నాకు ఇంత ఆయుష్ ఇచ్చాడు. తాతయ్య, నీ చేత ఇలాంటి పనులు కూడా చేయిస్తున్నారా? ఈవిడేమైనా దేశానికి స్వతంత్రం తెచ్చిందా సెల్లో పెట్టి పూజలు చేయడానికి? ఇక్కడికి వచ్చాక ఏ పనైనా చేయాల్సిందే. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ముందు బయటికి నాడు. స్టాప్ ఇట్. గడియారం ముళ్ళు మీద నడిచే ఈ మోహన్కి ఇంతవరకు ఎవరు టైం గురించి చెప్పే సాహసం చేయలేదు. ఇంకా 1 మినిట్ టైం ఉంది. అయినా ఇప్పుడు మాట్లాడు, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. జస్ట్ 5 మినిట్స్ నీతోనే మాట్లాడతాను. ఈలోగా గౌరీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే గుర్తుంచుకో. అమ్మ గౌరీ, జాగ్రత్తమ్మా. రంగనా బాబు పద. గట్టిగా మాట్లాడితే స్ట్రోక్ వచ్చేలా ఉన్నాడు. ఏం చూసుకుని అంతలా రెచ్చిపోతున్నాడు? ఎవరు? నీ తాత? అవును. తాతలు దిగొచ్చినా ఇక్కడ ఓడబడిచేదేమీ లేదు. నా సర్వీసులో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుంటాను. నువ్వేంటి అలా నిలబడిపోయావు? నీ తాతను చూసుకుని మురిసిపోతున్నావా? తుడే. నాన్న, ఇంతకాలం నా కూతురు ఎవరో ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తెలిసాక
ఇన్నాళ్లుగా తను పోగొట్టుకున్న నాన్న ప్రేమను కానుగ్గా ఇవ్వాలనుకున్నాను. కళ్ళ ముందున్న నా కూతురు ఆనందాన్ని చూసి మురిసిపోవాలనుకున్నాను. తనివి తీరా నా గుండెలకు హత్తుకొని నీకే కష్టం వచ్చినా కన్నీళ్లు తొడవడానికి నేనున్నాను అని ధైర్యం చెప్పాలనుకున్నాను. కానీ చివరికి నేనే నీ తండ్రినని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోతున్నాను. అర్థాంతరంగా వెళ్ళిపోతున్నాను. బాబు భాస్కర్, అవునన్నా, నేను పోయిన తర్వాత గౌరికంటూ మిగిలేదు మీరొక్కరే. అందుకే గౌరిని మీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నాను. నాన్న, తండ్రి బాధ్యతల్ని కొడుకు తీర్చాలి. కానీ కొడుకుగా నా కూతురు బాధ్యతల్ని మీకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాను. ఏమిటి బాబు ఇది? నాకు మాత్రం ఎవరున్నారు? అందరినీ దూరం చేసుకుని ఇలా మొండిగా బతుకుతుంది మీకోసమే కదా. చాలు నాన్న, ఈ ఒక్క మాట చాలు. ప్రశాంతంగా చచ్చిపోతాను. లేదు బాబు, నీకేమీ కాదు, ఏం కాదు. నువ్వు తప్పకుండా బతుకుతావు. లేదు నాన్న, తుఫాన్ వచ్చినా ప్రళయం వచ్చినా ఆ సూచనలు ముందే కనిపిస్తాయి. అలాగే నాకేం జరగబోతోందో నాకు తెలుస్తూనే ఉంది. గుండె చప్పుళ్ళు ఆగిపోతున్నాయి. కళ్ళు శాశ్వతంగా మూతలు పడుతున్నాయి. అంత మాటలకు బాబు, నీ కూతురు ప్రేమే నిన్ను బతికిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నాన్న, కొడుకు చావుని ఏ తండ్రి తట్టుకోలేడు. అందుకే ధైర్యం చెప్పి నా చావుని ఇంకొద్దిసేపైనా పొడిగించాలని చూస్తున్నారు కదూ భాస్కర్. నాన్న, నా తృప్తి కోసం గౌరికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి నాన్న. ఏమిటి బాబు ఇది? గౌరీకి ఇప్పుడే కాదు, నేను బతికున్నా నేను చచ్చిన తర్వాత కూడా తనకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. బాబు భాస్కర్, నీ కూతురికి ఏ కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నీకు మాటిచ్చా. కానీ తనిప్పుడు నా కళ్ళ ముందే అష్ట కష్టాలు పడుతున్నా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను భాస్కర్. నన్ను క్షమించు, నన్ను క్షమించు బాబు. ఏంటి, అయ్యగారిని అంత అవమానపరిచిందా? పెద్ద ఆయన కదా, కనీసం కూర్చోమనైనా చెప్పలేదు. మొగాడిలా కూర్చొని చూడ్డానికి వచ్చే వాళ్ళల్లో దొంగలు ఎదవలు చాలా మంది ఉంటారని అయ్యగారిని అన్నట్టు చండాలంగా మాట్లాడింది. దేవుళ్ళలాంటి అయ్యగారిని, దేవతలాంటి గౌరమ్మని నోటుకొచ్చినట్టల్లా తిట్టింది. అంతంత మాటలు అంటుంటే ఎప్పుడూ కోపం రాని నాకే కోపం వచ్చింది. అయినా అయ్యగారి ముందు అదెంత, దాని బతికెంత? ఆడకూతురని అయ్యగారు ఊరుకున్నారు గాని ఆయన గాని కళ్ళెర్ర చేస్తుంటే కాలి బూడిదైపోయింది. అసలు అది ఏమనుకుంటుంది రంగన్న? లోకంలో అంత దొంగ వెధవలు తన ఒక్కటే పెద్ద సీతమ్మ తల్లి అనుకుంటుందా? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే జైల్లో ఖైదీలు మొండిగా తయారై మళ్ళీ నేరాలు చేస్తుంటారు. మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు రంగన్న? కాశీ, జైల్లో గౌరమ్మ గారి బాధలు చూసి అయ్యగారు తట్టుకోలేకపోయారు. ఇంటికొచ్చి భాస్కర్ బాబు ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నారు. గౌరమ్మ గారు జైల్లోంచి బయటకు వస్తే గాని బాబుగారు మళ్ళీ మామూలు మనిషి కాలేరు. ఈలోగా జైల్లో గౌరమ్మని బాధ పెట్టకుండా ఆ జైలర్ని ఒక చూపు చూడాలి. అసలు అది ఎవరు, ఎందుకలా రెచ్చిపోతుంది, వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ మీరు కనుక్కోవాలి. అలాగే రంగన్న, ఈ విషయం మేం చూసుకుంటాం. అయ్యగారు నీకోసం ఎదురు చూస్తుంటారేమో, నువ్వు వెళ్ళు. అలాగే. ఎవరయ్యా మీరు? ఏం కావాలి?
మిమ్మల్ని అడిగేది. ఎవరంటే మాట్లాడరేమిటి? ఆ? ఎవరు మీరు? కత్తి చూసి అంత కంగారు పడతావే, లోపలికి పద, మాట్లాడుకుందాం. ఏమే రాజు, నీకు జ్వరం తగ్గిందా? తగ్గిందిలే. ఇంకా తగ్గలేదు కదే. వెళ్ళి పడుకో. పడుకుంటే ఆ జైల్లో మూరుకుంటుందా? ఏడ్సిందిలే, దాని సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి పడుకో. ఎల్లవే, కావాలంటే నీ పని కూడా నేను చేసి పెడతాను కానీ వెళ్ళు. ముత్యాలు, నిన్నో మాట్లాడగనా? అడగండమ్మా. కష్టాలతో రాటుదేలిపోయి నువ్విలా మొండిగా తయారయ్యావేమో కానీ నీ మనసు చాలా మెత్తన. మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని బాధపెట్టే మనస్తత్వం కాదు నీది. ఇంత మంచిదానివి జైలుకెందుకొచ్చావు? నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇదిగో ఇలాంటి కత్తితోనే నా మొగుడిని నరికేశాను. ఆ నేరం మీదే ఇక్కడికి వచ్చాను. ఇలాంటి దాన్నా నేను అభిమానించాను అనుకుంటున్నావు కదమ్మా. నన్ను అసహించుకుంటున్నావు కదూ. లేదు ముత్యాలు, డబ్బు కోసమో ఎవరి మీదో పగ తీర్చుకోవడం కోసమో నువ్వు ఈ హత్య చేసుంటావని నేను అనుకోను. మనసు చంపుకోలేని పరిస్థితుల్లో వేరే దారి లేక నువ్వు ఈ హత్య చేసుంటావని నేను నమ్ముతున్నాను. అమ్మా, మంచి మనసున్నోళ్ళకే ఎదుటి వాళ్ళల్లోని మంచితనం కనిపిస్తుందంటారు. ఇంతవరకు అందరూ మొగుణ్ణి చంపింది అన్నోళ్లే గాని ఎందుకు చంపింది అని మీలాగా ఆలోచించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరమ్మా. మొగుణ్ణి చంపానని కుక్కను కొట్టినట్టు తరిమి తరిమి కొట్టారే గాని ఏం జరిగింది అని అడిగిన వాళ్ళే లేరమ్మా. చిన్నప్పటి నుంచి బతుకులో కన్నీళ్లు నింపినోళ్లే గాని మీలాగా కన్నీళ్లు తుడుద్దాం అనుకున్నోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరమ్మా. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మని చంపి పుట్టిందని అందరూ అన్నారు. అయ్య కూడా అమ్మతో పాటే నువ్వు పోయి ఉంటే నాకు ఈ కర్మ పట్టేది కాదని నానా తిట్లు తిట్టేవాడు. ఆ తర్వాత మరో మనువు చేసుకున్నాడు. ఆ వచ్చినాను మా అయ్యకి పెళ్ళామైంది కానీ నాకు అమ్మ కాలేదు. ఎన్ని బాధలు పెట్టేదో చెప్పాలంటే అదో పెద్ద కథ ఉంది. 4 మెతుకుల కన్నా ఎక్కువగా 4 మంచి మాటల కోసం ముఖం వాచిపోయాను. వయస్సు రాగానే కిష్టయ్య పరిచయం అయ్యాడు. ఎన్నో కబుర్లు చెప్పేవాడు, నవ్వేవాడు, నవ్వించేవాడు. ఆ మాటలు విని మురిసిపోయాను. చిన్నప్పటి నుంచి ప్రేమ అంటే తెలియని నేను ఆడి ప్రేమలో పూర్తిగా పడిపోయాను. పెళ్ళయిన కొత్తలో చక్కగా చూసుకునేవాడు. 2 పిల్లలు పుట్టారు. అప్పుడు వాడి అసలు రంగు బయటపడింది. వాడికి పేకాట, తాగుడు లాంటి అలవాట్లున్నాయని, వాటి కోసం చాలా అప్పులు చేశాడని తెలిసింది. చేసిన అప్పులు కష్టపడి నేను తీరుస్తానని, ఇప్పటికైనా అలవాట్లు మానుకోమని కాళ్ళట్టుకు బతిలాడాను. ఏడ్చాను, మొత్తుకున్నాను. అయినా ఆడినిపించుకోలేదు. ఆ మత్తులో పడి కొన్నాళ్లకి పిల్లల్ని మర్చిపోయాడు.
పెళ్ళాన్ని మర్చిపోయాడు. చివరికి ఒకరోజు డబ్బు కోసం నన్నెవరికో తార్చాలని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళలో నాకు కిష్టయ్య కనిపించలేదు, రాక్షసుడు కనిపించాడు. నేను తిరగబడ్డాను. ఆడి ముందు నా బలం చాలలేదు, నన్ను చంపబోయాడు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆడింక మారడు. ఆడి చేతుల్లో నేను చస్తే నా పిల్లల బతుకులు ఏమైపోతాయోనని భయం వేసింది. నేను బతకాలంటే ఆడిని చంపాలి. ఆడిని చంపకపోతే ఆడే నన్ను చంపేస్తాడు. ఆ పరిస్థితిలో ఇదిగో ఇలాంటి కత్తే కనిపించింది. దీంతో బలమంతా కూడా తీసుకుని ఒక్క ఏటేశాను. ఆడి తల తెగిపోయింది. నేనొచ్చి ఇక్కడ పడ్డాను. అదమ్మాయి ముత్యాలు కదా. ముత్యాలు, నేను నా బతుకుని తలుచుకుని నా అంత దురదృష్టవంతురాలు లేదు అనుకునేదాన్ని. కానీ నీ కథ విన్నాక నా అభిప్రాయం తప్పని తెలిసింది. నిజానికి ఇక్కడికొచ్చాకే నాకు జీవితం అంటే ఏమిటో మరింతగా తెలుస్తోంది. సర్లే, మళ్ళీ జైలర్ వస్తే పని చేయడం లేదని తిడుతుంది. ముందు పని కాని. నమస్తే మేడం. ఎవరికి? నాకే. చిన్నర్మై మేడం, మీరేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎండ చూడండి మండిపోతుంది. మీరు అలా పక్కకొచ్చి నీళ్ళ కూర్చోండి మేడం. రేపటి నుంచి ఇలాంటి బరువు పనులు చెప్పను, అసలు ఎలాంటి పనులు చెప్పను. హాయిగా సెల్లో కూర్చోండి. మీకు ఎలాంటి పుస్తకాలు కావాలో చెప్పండి, తెప్పించి పెడతాను. చక్కగా చదువుకోండి. టైంకి భోజనం పంపిస్తాను, భోజనం చేయండి, రెస్ట్ తీసుకోండి మేడం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళి మీ సెల్ శుభ్రం చేయిస్తాను, మీరు కాసేపట్లో వచ్చేయండి. అమ్మో, దీనికెవరో గట్టిగా డోసు ఇచ్చినట్టున్నారు. నోరు ఇప్పితే కంపు. అట్లాంటిది ఎంత మర్యాదగా మాట్లాడుతుంది. జైలుకి వచ్చాక దీని నోటంట 4 మంచి మాటలు ఎండవు. ఇదే మొదటిసారి.